హాయ్ అండి, ఎస్ఆర్ గార్డెన్ స్వాగతం. మా గార్డెన్ అంతా చూసేయండి. టబ్లోనే పెట్టాము. మెత్తడి మట్టి పోసి కొంచెం ఎరువు, పశువుల ఎరువు మరియు కిచెన్ వేస్టేజ్, ఎగ్ పెంకులు పొట్టు అది పౌడర్ చేసుకుని మొత్తం మట్టిలో కలుపుకొని తర్వాత చెట్లు నాటుకున్నాం. వంకాయ చెట్లు చాలా బాగా వచ్చాయి. నర్సరీ నుంచి తీసుకొచ్చాము వంకాయ చెట్లు, టమాటా చెట్లు, పచ్చిమిర్చి ఇవన్నీ నర్సరీ నుంచే మొలకలు తీసుకొచ్చి పెడతాము. ఆకుకూరలు మాత్రం విత్తనాలు వేసుకుంటాము. ప్యాకెట్స్ తెచ్చుకొని అవి చల్లుకుంటాము. అప్పుడు చాలా బాగా వస్తాయి. మన ఇంట్లో మందం మనకి ఆర్గానిక్ ఫుడ్ చాలా బాగా వస్తాయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మన కాయలు కాసినప్పుడు మాత్రం. వంకాయలు ఎంత బాగా కాసాయో చూడండి, ఫ్రెష్గా చాలా బాగున్నాయి. కొన్ని కూరగాయలు ఇలా పండించుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా కాపాడుకోగలుగుతాము. బయట ఫుడ్ చాలా మందులతోని పండుతున్న ఈ కూరగాయలు కొన్నిటిని అవాయిడ్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మన ఇంట్లో మటుకు కూరగాయలు పండించుకొని తింటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. పచ్చిమిర్చికి అయితే విపరీతంగా మందులు కొడతారు. అందుకే మనం ఇంట్లో పెట్టుకొని ఇట్లా కుండీలలో పెట్టుకుంటే మనకి ఇయరంతా వస్తూనే ఉంటాయి కాయలు. ఎప్పటికప్పుడు కట్ చేసుకోవచ్చు, మన కర్రీలో వేసుకోవచ్చు. చాలా ఫ్రెష్గా వస్తూ ఉంటాయి. ఇయరంతా చాలా బాగా కాస్తాయి. వంకాయ చెట్లు చాలా బాగా కాస్తాయి. టమాటా చెట్లు కూడా ఉన్నాయి, చాలా బాగా కాస్తాయండి. మనకే కాకుండా ఇంకా వేరే ఇతరులకు కూడా మనకు ఇచ్చేస్తాం. మనకు ఎక్కువ అయితే వాళ్ళకి ఇచ్చేస్తాం. డే బై డే, 1 by 1 ఒకరోజు బచ్చల కూర, వంకాయ, టమాటా, ఈ విధంగా రోజు డైలీ ఏదో ఒక కూరగాయలు కాస్తూనే ఉంటాయి. బచ్చల కూర ఎంత బాగుందో చూడండి. కుండీలు ఖాళీగా ఉన్నాయి, వాటిలో కూడా విత్తనాలు వేస్తాం. పచ్చిమిర్చి చెట్లు అండి చాలా బాగా వస్తాయి. 2-3 రకాలు తెచ్చి పెట్టుకోవాలి, చాలా బాగా వస్తాయి. ఇవన్నీ కుండీలు ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాము. కూలర్ టబ్బులు మనకు వేస్ట్గా బయట దొరుకుతాయి కదా, అప్పటి నుంచి తీసుకొచ్చుకొని ఇలా మట్టి నింపుకున్నాము. చాలా స్టాండర్డ్గా ఉంటాయి అవి, చాలా బాగా ఆగుతాయి. 3-4 ఇయర్స్ నుంచి ఆగుతున్నాయి. పుదీనా, చిక్కుడుకాయ కాసింది అని అయిపోయింది. పుదీనా అయితే ఇయర్ అంతా వస్తున్నాయి. 3-4 ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నది, అస్సలు పోతలేదు. మనం కట్ చేస్తా అంటే వస్తూనే ఉంటుంది ఆకు. అది ఒక కల్పవృక్షం, ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. గోడు చిక్కుడు విత్తనాలు వేసాము, చెట్లు మొలకలు ఎత్తాయి. బెండ చెట్లు కూడా ఒక 5-6 నెలల దాకా వస్తూనే ఉంటాయి కాయలు. మనం ఒకసారి నాటుకుంటే ఎప్పుడు రోజు కాస్తూనే ఉంటాయి. రోజు పెద్దవన్నీ తెంపుకోవాలి. మనకు సరిపోయినప్పుడు కూర వండుకోవాలి. పాలకూర, ఇది కూడా పాలకూర 2 టబ్బులలో వేసుకున్నాము. ఎంత ఫ్రెష్గా వస్తుందో. ఇది కూడా కట్ చేస్తూ ఉంటే వస్తుంది. ఒక్కసారి మనం విత్తనాలు చల్లుకుంటే చాలా బాగా వస్తుంది. ఇది కూడా 2 టబ్బులలో ఉంది పుదీనా. ఇవి కూడా చిక్కుడు చెట్లు చాలా బాగా కాసింది, అయిపోయాయి. ఇది షోకాయ చెట్టు మధ్యలో ఎంత బాగా వస్తాయో. టప్పులు మాత్రం స్టాండర్డ్గా ఆగుతాయండి. చాలా మట్టి పోసాము, మట్టి తెప్పించి అన్నిట్లో రింపాము. మెత్తడి మట్టి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. మిర్చి చెట్లు చాలా బాగా వస్తాయండి. మిర్చి చెట్లు కూడా. పొట్ల చెట్టు, ఇది దొండ చెట్టు అండి, చాలా బాగా వస్తుందండి. దొండ చెట్లు అయితే ఎప్పుడు
కాస్తూనే ఉంటుంది. ఎండాకాలం ఎండిపోయినా కూడా మళ్ళీ వర్షాలు పడ్డ తర్వాత మళ్ళీ ఇగురొస్తుంది. చెట్టు అయితే అస్సలు పోదు. ఒక్కసారి నాటుకున్నామంటే మళ్ళీ ఇగురొచ్చి మళ్ళీ కాయలు కాస్తూనే ఉంటుంది. ఎంత బాగా వచ్చిందో గ్రీనరీ, చాలా బాగుంటుంది. మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం వచ్చి చెట్ల మధ్యలో కూర్చొని మన వర్క్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫ్రెష్గా అడుపు కూడా వస్తుంది, మంచిగా చల్లగా అడుపు. ఎంత బాగుంటాయో. అవన్నీ బీర చెట్లు అండి. బీర చెట్లు కూడా చాలా బాగా కాస్తాయి. పూతకు వచ్చాయి, చాలా బాగా కాస్తాయి. ఇది కాకర చెట్టు అండి. కాకర చెట్టు కూడా కల్పవృక్షమే, ఎప్పుడు కాస్తూనే ఉంటుంది ఇయర్ అంతా. ఇయర్ మొత్తం మనకు మళ్ళీ చెట్లు నాటుకోవాల్సిన అవసరం లేదు, చాలా బాగా కాస్తాయి. ఎంత బాగా వస్తుంది. బీర చెట్లు మాత్రం ఒక 2 months అంతే, మళ్ళీ పెట్టుకోవాలి. సొరకాయ చెట్టు ఇది కూడా ఒక 2 months కాస్తుంది, అయిపోతుంది, మళ్ళీ పెట్టుకోవాలి. చాలా బాగా ఫ్రెష్గా కాస్తుంది. ఎంత బాగుంటాయో. ఆర్గానిక్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కరు. రోగాలకు దూరంగా ఉండొచ్చు. మనకు హెల్త్ కూడా చాలా బాగుంటుంది. కల్యామాకు చెట్టు కూడా కుండీలో పెట్టాము, చాలా బాగా పెరిగింది. మనకి ఇంట్లోకి సరిపోయేంత కరివేపాకు మనకు లభిస్తుంది. ఇవన్నీ బీర చెట్లు. చెట్టుకు 1-2 పడ్డా కూడా మనకు కర్రీ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందో ఆర్గానిక్ ఫుడ్, చాలా బాగుంటుంది. బయట మనం కొనుక్కొచ్చే కూరగాయల కన్నా ఈ కూరగాయలు చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఎంత మంచిగా ఉంటాయో. మీరు తిని ఒకసారి చూడండి, మీరు పెట్టుకొని అందరూ ఇలా ఈ విధంగా చేసుకోవాలని నేను వీడియో పెడుతున్నాను. కొందరన్నా మారచ్చు. మనం చేసే పని కొందరికి ఉపయోగపడితే మా సంతోషం.